హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమర్దీప్ చౌదరి అండ్ నైని పావని రీసెంట్గా అయితే ఒక ఫోటోస్ అయితే అప్లోడ్ వచ్చారంట ఇన్స్టాగ్రామ్లో. లేటెస్ట్గా రాబోతున్న ఒక షోకి సంబంధించి వాళ్ళైతే ఒక ఈవెంట్ అయితే ఉంటారనమాట. ఆ ఈవెంట్లో పోస్ట్ అప్లోడ్ చేస్తూ మన ఇద్దరం ఫస్ట్ మూవీలో నటించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏమాత్రం నువ్వు మారలేదురా అమరు అంటూ తనైతే నైని పావని అయితే షేర్ చేసిందనమాట కొన్ని ఫొటోస్. ఆ ఫొటోస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అలానే సోషల్ మీడియాలో బాగా అయితే చక్కర్లో కొడుతున్నాయి. అయితే నైని పావని బయటకు వచ్చిన తర్వాత కొంతవరకు బాగా కనెక్ట్ అయింది శివాజీ గారితో. అలాంటి శివాజీ గారికి అమర్దీప్ చౌదరికి అస్సలు పడదనమాట. బయటకు వచ్చిన తర్వాత కూడా శివాజీ గారు అమర్ గురించి కొన్ని విషయాలు వెల్లడించడం గమనార్హం. అయినా ఇటువంటి సిచ్యువేషన్స్లో మన నైని మాత్రం అమర్దీప్ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉన్న ఫొటోస్ చూస్తూ ఉంటే అమర్దీప్కే కాదు ప్రతి ఒక్క ఇంటి సభ్యుడు కూడా ఎంత క్లోజ్ అయిందంటే నైని పావని అస్సలు ఎవరు ఊహించలేదు అనమాట. ఎలిమినేషన్ అయిపోయే కండిషన్ అనేసి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత చాలా అయితే బాధపడింది అనమాట. నైని పావని అటు స్పా గ్రూప్తోనూ ఇటు స్పై గ్రూప్తోనూ అందరితోనూ బాగా కలిసి మింగిల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో తను ఖచ్చితంగా BB6 మన ఓటీటీ సీజన్ 2లో వచ్చే అవకాశం 100% ఉంది అని అయితే టాక్ అయితే బాగా బజ్ అయితే వినిపిస్తూ ఉంది. బిగ్ బాస్ సీజన్ 2 ఓటీటీ అంటే 24/7 మనకు హాస్టల్లో మాత్రమే వస్తుంది అనమాట. టీవీలో రాదనమాట, టెలివిజన్లో రాదు. సో ఆ యొక్క షోకి ఖచ్చితంగా నైని పావని సెలెక్ట్ అయింది, అలానే బోలే గారు కూడా సెలెక్ట్ అయ్యారు అని అయితే ఇన్ఫర్మేషన్. సో నైని పావని ఇన్ కేస్ ఓటీటీ సీజన్ 2కి వస్తే మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే కొత్తగా ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ మనం చూసాం కదా, 1 వీక్ చూసాము, ఇంకా మరి ఎందుకు అనవసరం కదా అనే మీ ఫీల్ ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.